ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకు దేవుడు మనకు కృప చూపిస్తున్నందుకే దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథమును మనం వరుసగా ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు లేఖన భాగము యెషయా గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం నుండి 34వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో నుండి 20వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకున్న వారును తమను హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతులకు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడెను, నీతి ప్రవాహం వలె వచ్చును. ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యమును కత్పేరు యెహోవా సర్వలోకమున కలుగచేయును. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా శేష జనము, ద రెమినెంట్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, విగ్రహారాధన మరియు దుర్నీతి కార్యాలు చేసినటువంటి ఇశ్రాయేల్ మీద దేవుడు కఠినమైన తీర్పును ప్రకటించాడు. అయితే కరుణతో వారిని పునరుద్ధరించడానికి పునరుద్ధరణ దినాన దేవుని వైపు తిరిగి వచ్చేటువంటి శేష జనాన్ని ఆయన కాపాడినట్లుగా లేఖనంలో మనం చదువుతున్నాం. అష్షూరు దండయాత్ర ఈ ప్రణాళికలో ఒక భాగమే. దేవుడు యూదాను శిక్షించిన తర్వాత ఆయన అష్షూరును దెబ్బతీసి యూదాను పునరుద్ధరణకు నడిపిస్తాడు. అందువల్ల యూదాకు భయపడడానికి ఎటువంటి కారణమిక ఉండదు అనేది లేఖనం జ్ఞాపకం చేస్తుంది. అష్షూరు యెరూషలేము వరకు దండయాత్ర చేసినప్పటికీ దేవుడు వారిని తక్షణమే నాశనం చేస్తాడు. మరియు వారి ద్వారా దేవుడు ఇశ్రాయేలును తన ప్రజలుగా దేవునిలో నివసించేలాగా తిరిగి వారిని పునరుద్ధరిస్తాడనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్లు ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 20 నుండి 23 వచనాల్లో దేవుడు తన వాగ్దానాల్ని నెరవేర్చడం కోసము తీర్పు తీరుస్తాడు. ఇశ్రాయేలు నిబంధన యొక్క ఆశీర్వాదాలను అనుభవించింది, కానీ తమ నిబంధన విధులను ఇశ్రాయేల్ ప్రజలు నిర్లక్ష్యం చేశారు. కాబట్టి దేవుడు తాను తలపెట్టిన తీర్పును ఉపసంహరించుకోలేకపోయాడు. అయినప్పటికీ సొదోమును నాశనం చేసినట్లుగా వారిని పూర్తిగా నాశనం చేయకుండా వారికి దేవుడు ఒక శేషాన్ని మిగిల్చినట్లు లేఖనము తెలియజేస్తుంది. ఈ శేషమే సముద్ర తీరంలోని ఇసుక వలె ఉండే ఒక జాతిని సృష్టిస్తానని దేవుని యొక్క వాగ్దానానికి ఒక బీజంగా ఉన్నట్లు లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆదికాండం 22:17 అలాగే 32:12 మనం ఈ వాగ్దానాన్ని చూడగలం. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే 24-27 వచనాల్లో అష్షూరునకు భయపడవద్దని దేవుడు యూదాకు చెప్పాడు. అష్షూరు ఇశ్రాయేలు నాశనం చేసినప్పటికీ యూదాను అష్షూరు పూర్తిగా నాశనం చేయకుండా యూదాకు ఆ గతి పట్టదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు శేషాన్ని ఆయన మిగిలి ఉంచాలని నిర్ణయించినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు పిల్లలు భయపడవలసింది కేవలం వారిని శిక్షించి క్షమించే సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు మాత్రమే. ఆయనే మనల్ని కాపాడేవాడు కాబట్టి మనం ఆయనకే భయపడవాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడు తన వాగ్దానాల్ని నిలబెట్టేవాడుగా, శేషాన్ని ఆయన కాపాడేవాడుగా ఉన్నట్లు ఈనాటి ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడు తన వాగ్దానాల పట్ల ఎప్పుడు కూడా ఆయన విస్మరించకుండా తన పనిని తాను జరిగిస్తూ ఉంటాడనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. కాబట్టి మన జీవితాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ, ఒకవేళ దేవుని యొక్క తీర్పు మన మీదకి వస్తున్నప్పటికీ దేవుడు మనల్ని పూర్తిగా విడిచిపెట్టకుండా ఆయన జ్ఞాపకం చేసుకొని మనల్ని తిరిగి పునరుద్ధరిస్తాడనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని వారు వెతుకుతూ ఉంటారో దేవుని వైపు చూసేటువంటి వారిని దేవుడు తిరిగి నిలబెడతాడని, పునరుద్ధరిస్తాడనేది వాక్యంలో మనం చదవగలం. కాబట్టి మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ దేవుని వైపు మనం రాగలిగినప్పుడు దేవుడు మనల్ని తిరిగి ఆయన స్థిరపరుస్తాడు, పునరుద్ధరిస్తాడు, మన జీవితాన్ని ఆయన మరలా నిలబెడతాడనేది
దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంటుంది. కాబట్టి మనం ఈ లోకపు పరిస్థితులకు భయపడకుండా కేవలం దేవునికి మాత్రమే మనం భయపడుతూ ఆయన ఆరాధిస్తూ ఆయన మార్గంలో మనం సాగాలి అనేది, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ఎప్పుడు కూడా విశ్వసిస్తూ ముందుకు సాగాలనేది దేవుడు మనకు ఈనాటి వాక్య భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాట పైన నమ్మకం ఉంచి విశ్వాసంతో ముందుకు సాగుతూ మన ఆత్మీయ యాత్రలో కొనసాగునట్లు దేవుడు మనకు కృప చూపే విధంగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ గొప్ప ప్రేమపై మేము విశ్వాసంతో ఎటువంటి భయం లేకుండా కష్టాలను అధిగమిస్తూ కష్టాలను సహించే శక్తిని మాకు దయచేయండి. మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని, నీ కృపలో మమ్మల్ని తిరిగి పునరుద్ధరించి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు, డైలీ రిఫ్లెక్షన్స్ మీకు మేలుకరంగా ఉన్నట్లయితే, దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.